హాయ్ హలో అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారండి? అలాగే నేను కూడా బాగున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు కన్నా ఫస్ట్ నేనైతే ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు నేను 2 వీక్స్ నుంచి అయితే వీడియోస్ అప్లోడ్ చేయడం లేదు కదా. కొంచెం చిన్న ప్రాబ్లం వల్ల నేను వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం లేదనమాట. ఇంకా ఇప్పుడు ఈ షార్ట్స్ అన్నీ ఇంకా నేనైతే ఇప్పుడు స్టార్ట్ చేశాననమాట వీడియో చేసేది. ఇంకా వీడియోస్ రావడం లేదు అని నన్నైతే చాలామంది మెసేజ్ చేశారనమాట. ఎందుకంటే వాళ్ళు నా దగ్గర ఐటమ్స్ అన్నీ పర్చేస్ చేశారనమాట. అందుకనే వాళ్ళకు రీజనబుల్ ప్రైస్తోనే నేను వాళ్ళకు ఇచ్చాననమాట. అందువల్ల వాళ్ళైతే చాలామంది నాకు మెసేజ్ చేసి వీడియోస్ రావడం లేదక్క, వీడియోస్ ఎందుకు చేయడం లేదని అడిగారనమాట. నా ఛానల్ చూసి కొంచెం సపోర్ట్ చేసి నన్ను ఇంత అలా ఆదరిస్తున్నారు అనుకొని అయితే నేను ఇంకా మీట వీడియోస్ అప్లోడ్ చేయాలి అని నేనైతే డిసైడ్ చేసుకొని నేనైతే వీక్లీ ఒక 2 ఫుల్ వీడియోస్ అప్లోడ్ అయినా చేయాలి అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంకా నా వీడియోస్ చూసి వీడియోస్ రావడం లేదు అని నాకు మెసేజ్ చేశారు కదా, వాళ్ళకంతా థ్యాంక్స్ అండి. రెగ్యులర్గా నా వీడియోస్ అయితే చూస్తూ ఉంటారంట. ఇంకా మీకోసం, నా సబ్స్క్రైబర్స్, నా ఫ్యామిలీ కోసం నేను ఇప్పటి నుంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఇంకా ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు నా దగ్గర అయితే స్టాక్ మొత్తం వచ్చేసిందనమాట. ఫుల్ స్టాక్ అయితే వచ్చింది. ఇంకా ముందు మోడల్స్ అయితే వస్తూ ఉంటాయి. ఇంకా మంచి మోడల్స్, మాలలు, ఐటమ్స్ ఇంకా మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోలేకుంటారు కదా, వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ ద్వారా అయితే మీరు ఈ వీడియో చూడొచ్చు అనమాట. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ ఐటమ్స్ ఏవి కావాలన్నా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయన్నమాట. మీకు కావాలి అనుకుంటే నేను నెంబర్ అయితే పెట్టాను, ఆ నెంబర్కి అయితే మెసేజ్ ఆర్ కాల్ చేయండి. మీకు రీజనబుల్ ప్రైస్తోనే నేనైతే ఐటమ్స్ ఇస్తానన్నమాట. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా వీడియోలో పూసలు, మొగ్గలు, గంటలు. ఇప్పుడు చూపించే గంటలు అయితే ఈ గంటలు కూడా ఉన్నాయన్నమాట. లోటస్ మాలలు అయితే లాస్ట్ నేను అప్లోడ్ చేసిన నా ఛానల్లో ఉన్నాయి చూడండి. లోటస్ మాలలు కూడా నేను వీడియో అప్లోడ్ చేశాను. ఆ వీడియోస్లో లేకున్న వాళ్ళు చూసేయండి. ఈ గంటలు అయితే చిన్న గంటలు, పెద్ద గంటలు ఇలా ఉంటాయన్నమాట. ఇవి వచ్చేసి పెద్ద గంటలు. ఈ పెద్ద లోటస్కి అయితే వేసుకుంటామన్నమాట ఈ డిజైన్ గంటలు. ఈ లోటస్ వీడియో కూడా ఉంది చూడండి. చూడలేని వాళ్ళు ఇంకా చూసేసి మీకు నచ్చితే లైక్ అయితే ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. ఇంకా ఇవి వచ్చేసి ఇవి లోటస్కి అయితే వాడతామన్నమాట. నేను డోర్ సెట్లు, ఫోటో ఫ్రేమ్ మాలలు అన్నీ అప్లోడ్ చేశాను కదా వీడియోస్. ఇవి వచ్చేసి లోటస్ అని కొత్తగా ఒక వీడియో అప్లోడ్ చేశాను. ఆ లోటస్కి అయితే యూజ్ చేస్తామన్నమాట ఈ కప్స్. ఇంకా ఇవి వచ్చేసి మనకు చక్రాలు అనమాట. వీటిలో గోల్డ్ కలర్ కూడా ఉంటాయి. ఇంకా వీటిలో గంటలు ఇందాక చెప్పాను కదా గంటలు. ఈ పూసలు మన దగ్గర రకాలు ఉన్నాయన్నమాట. గ్రీన్ కలర్ ఉన్నాయి, ఈ కలర్ ఉన్నాయి, ఇంకా పొడుగు పూసలు కావాలన్నా కూడా ఉన్నాయన్నమాట. ఇవి వచ్చేసి గోల్డ్ కలర్ పూసలు. ఇంకా పూసలు ఇవన్నీ ఏవి ఉన్నా కానీ ఏవి కావాలన్నా మాకైతే మెసేజ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడ క్లాత్ చూపిస్తున్నాను కదా, ఇవి వచ్చేసి లోటస్కి అయితే వాడతామన్నమాట. ఇంకా ఇవి వచ్చేసి ఐ షేప్ అనమాట. ఈ ఐ షేప్లో కలర్స్ అయితే ఉన్నాయి. మీకు ఏ కలర్ కావాలన్నా కూడా అవైలబుల్లో ఉన్నాయి కలర్స్ అయితే. ఇంకా ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇది చిన్న సైజు క్లాత్ అనమాట, డబుల్ షేప్. వీటిలో కూడా ఆల్ కలర్స్ ఉన్నాయి. పింక్, మెరూను, వైట్, గ్రీను, ఎల్లో, ఏ కలర్ కావాలన్నా కూడా ఉన్నాయన్నమాట డబ్ల్యూ షేప్లో క్లాత్. ఇంకా ఇక్కడ చూపిస్తున్నారు కదా, ఇది వచ్చేసి సీ కటింగ్ అనమాట ఫ్రెండ్స్. రీజనబుల్ ప్రైస్లోనే ఉన్నాయి మా దగ్గర. నేనైతే నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి అయితే మీరు వాట్సాప్ ఆర్ కాల్ చేయండి. ఇంకా ఇప్పుడు క్లాత్లు అన్నీ ఏ కలర్స్ కావాలన్నా ఉన్నాయి. సీ కటింగ్, డబల్ షేపు, ఐ షేపు. ఇవి వచ్చేసి గోల్డ్ చక్రాలు అనమాట. ఈ గోల్డ్ చక్రాలకు వచ్చేసి గంటలు కూడా ఉన్నాయి మా దగ్గర. ఇవి మీకు ఏ సైజ్ గంటలు కావాలి అన్నా కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకా ఇవైతే ప్లాస్టిక్ గంటలు అనమాట. ఇంకా ఇవి చక్రాలు చూస్తున్నారు కదా, ఈ చిన్న ఫ్లేవర్స్ ఇవైతే
మనకు కలర్స్లో కూడా ఉన్నాయి. ఇప్పుడు నేను లోటస్ మొగ్గలు మాల అయితే కుట్టానని చెప్పాను కదా. ఇప్పుడు చూపిస్తుండేదైతే నేను ఎలా కుట్టున్నాను అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఇక్కడ వచ్చేసి నేను ఈ లోటస్కి ఏమేమి కావాలి అనేసి చూపిస్తున్నాను కదా. ఇవైతే రెడీమేడ్ ఫ్లవర్స్ అన్నమాట, ప్లాస్టిక్వి. ఈ ప్లాస్టిక్ ఫ్లవర్స్ అయితే ఇప్పుడు ఈ సెట్స్ ఎలా రెడీ చేసుకోవాలనేది అయితే నేను వీడియో చూపిస్తున్నాను చూడండి. స్కిప్ చేయొద్దండి, స్కిప్ చేస్తే మీకు వీడియో కన్ఫ్యూజ్ అవుతుంది ఎలా కుట్టాలి అనేది. అందుకని స్కిప్ చేయకుండా చూడండి. ఇవి వచ్చేసి ఇలా కిలో ప్యాకెట్స్ అయితే దొరుకుతాయి అన్నమాట. ఇవి కావాలన్నా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి. ఆల్ కలర్స్ ఉన్నాయన్నమాట వీటిలో. ఇంకా వీటికైతే ఇప్పుడు నేను గ్రీన్ కలర్ లీవ్స్ లాగా అయితే ఈ డబ్ల్యూ షేప్లో ఉన్న క్లాత్ యూస్ చేస్తున్నాను అనమాట, గ్రీన్ కలర్ క్లాత్. ఇంకా ఇప్పుడు వచ్చేసి ఈ క్లాతులకి నేను మనకి రోజా ఫ్లవర్స్కి గ్రీన్ కలర్ ఆకుల్లాగా ఉంటాయి కదా, వాటికి యూస్ చేస్తున్నాను అనమాట ఆ క్లాత్ అయితే. ఇంకా ఇప్పుడు వచ్చేసి దీనికి గోల్డ్ కలర్ పూసలు అయితే వేస్తున్నాను, ఎందుకంటే గోల్డ్ కలర్ పూసలు ఉంటే అట్రాక్షన్ బాగా వస్తుంది అనేసి గోల్డ్ కలర్ పూసలు అయితే యూస్ చేస్తున్నాను. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇవి లోటస్ కప్స్ అన్నమాట, లోటస్కి అయితే వాడతాము. ఇంకా ఇవి కప్స్ ఉంటే లోటస్ లాగా నీట్గా వస్తుంది అనమాట ఫ్లవర్ షేప్లో. ఇంకా అలాగే ఇప్పుడు నేను చిన్న గంటలు పెద్ద గంటలు చూపించాను కదా, వాటిలో ఇవి చిన్న గంటలు అన్నమాట. ఈ గంటలు అయితే యూస్ చేస్తున్నాను నేను ఇప్పుడు వీటికి. ఇంకా ఇప్పుడు ఇలా వచ్చేసి ఇవన్నీ యూస్ చేస్తున్నాను కదా, ఇవి ఎలా రెడీ చేసుకోవాలి అనేది చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ ధర్మకోల్కి అయితే అలా నీడిల్ అయితే పెట్టుకొని ఎంత లెంత్ కావాలో థ్రెడ్ తీసుకోవాలి. అలాగే మనం ఎన్ని పూసలు వేయాలి అనేది ఫస్ట్ పూసలు అయితే కౌంట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ 8 పూసలు అయితే మేము యూస్ చేస్తున్నాము, అందుకని ఇలా 8 పూసలు ఫస్ట్ తనిగా తీసుకొని 8 పూసలు అయితే వేసుకోవాలి. అప్పుడు మనకు లైన్ కరెక్ట్గా వస్తుందన్నమాట, పర్ఫెక్ట్గా వస్తుంది. 1 ఇంచు తగ్గులు రాకుండా ఉంటుంది. ఇలా ఫస్ట్ కౌంట్ చేసుకొని తీసుకుంటే పూసలు ఈ విధంగా పూసలు తీసుకొని వేసాక మనం ఎన్ని క్లాతులు అయితే వేసుకోవాలి. ఆ ఫస్ట్ పూసలు వేసిన తర్వాత గ్రీన్ కలర్ డబ్ల్యూ షేప్ క్లాతులు చూపించాను కదా, అవైతే ఇలా సింగిల్ ఫోల్డింగ్ చేసుకోవాలన్నమాట. సింగిల్ ఫోల్డింగ్ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకొని నీడిల్కి అయితే ఇలా కుచ్చుకోవాలన్నమాట. ఇప్పుడు 3 క్లాతులు అయితే వేస్తున్నాను నేను. ఇలా పూసలు వేసిన తర్వాత 3 క్లాతులు అయితే వేయాలి. ఇక్కడ చూస్తున్నారు కదా 8 పూసలు 3 క్లాతులు అయితే ఈ విధంగా వేసుకున్నాను. వేసుకున్న తర్వాత కప్ అయితే వేస్తున్నాను, ఇందాక చూపించాను కదా లోటస్ కప్పు. ఇంకా ఈ కప్పు కూడా వేయాలన్నమాట. ఇప్పుడు అదేవిధంగా ఈ కప్పు ఇలా ఉంటుంది. మనం గ్రీన్ కలర్ క్లాత్ వేసిన తర్వాత కప్పు అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఈ కప్పు వేసిన తర్వాత ఇలా వస్తుంది. దీని మధ్యలో అయితే మనం ఫ్లేవర్ పెట్టేయాలన్నమాట. ఇప్పుడు మీరు స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు ఈ ఫ్లేవర్ ఉంది కదా, ఈ ఫ్లేవర్ మధ్యలోకి వచ్చేట్టుగా పుచ్చాలన్నమాట నీడిల్కి. బ్యాక్ సైడ్ అయితే ఏమి హోల్ ఉండదు, మనమే సెంటర్ చూసుకొని మధ్యలో అలా కుచ్చుకోవాలన్నమాట. అప్పుడు మనకు ఫ్లేవర్ షేప్లో నీట్గా వస్తుంది. ఫ్లేవర్ సైడ్కి పోకుండా సెంటర్కి వచ్చేట్టుగా చూసుకోవాలన్నమాట. ఇప్పుడు వీడియోలో చూసారు కదా ఎంత లుక్గా తెలుస్తుంది చూడండి. ఈ మాల ఎవరికన్నా కావాలి అనుకున్నా, ఈ మాలకు సంబంధించిన ఐటమ్స్ కావాలి అనుకున్నా నేనైతే నెంబర్ అయితే పెట్టాను. ఆ నెంబర్కి అయితే కాల్ ఆర్ మెసేజ్ చేయండి ఫ్రెండ్స్, మేమైతే కొరియర్ చేసామన్నమాట. ఇప్పుడు ఆఫర్స్లో ఉన్నాయన్నమాట అన్నీ. ఇంకా ఇప్పుడు ఒక సెట్ అయితే రెడీ చేసుకున్నాం కదా, అదే విధంగా గోల్డ్ కలర్ పూసలు అయితే వేసుకోవాలి. మళ్ళీ 8 పూసలు. ఇంకా అక్కడ క్లాత్ వేసుకోవాలి, లోటస్ కప్స్ అయితే వేసుకోవాలి. లాస్ట్లో మాల అయితే ఈ విధంగా రెడీ అవుతుందన్నమాట. ఈ మాల వచ్చేసి మనము దేవుడి రూమ్ దగ్గర కానీ డోర్ అటు సైడ్ ఇటు సైడు 2 సైడ్స్ వేసుకున్న లుక్ బాగుంటుంది అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ అయితే ఇచ్చేసేయండి. మీరు ఒక లైక్ ఇచ్చారనుకో నాకైతే వీడియో షేర్ అవుతుందన్నమాట. ఇంకా ఈ వీడియో చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్. నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ ద్వారా వస్తుందన్నమాట. ఈ విధంగా రెడీ అవుతుందన్నమాట మాల. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. ఇంకా మంచి వీడియోస్తో మీ ముందుకైతే వస్తాను.